ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చునుగాక. మరి ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ యొక్క ప్రజలు బబులోను చెరలో ఉంటున్నారు. ఆ బబులోను చెరలో నుండి వారిని బయటికి దేవుడు నడిపిస్తూ ఉంటున్నటువంటి సందర్భము. కాబట్టి యెహోవా ఎలాగూ సెలవిస్తూ ఉంటున్నాడు ఇర్మియాకు, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును. ఇక్కడ దేవుని యొక్క సహాయము మరి కనిపిస్తూ ఉంటున్నది. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును. ఈ రెండు మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇశ్రాయేల్ యొక్క జీవితంలో దేవుడే వారిని రక్షించాడు. ఆ యొక్క బానిసత్వములో నుండి, మరి ఆ యొక్క బబులోను చెరలో నుండి వారిని రక్షించాడు. అంత మాత్రమే కాదు, కానీ వారి యొక్క సంఖ్యల నుండి, వారి బంధకాల్లో నుండి విడిపించాడు. అంత మాత్రమే కాదు, కానీ ఇంకా ఆత్మీయ సత్యాలను లోతుగా మనము పరిశీలించినట్లయితే, మరి పాపంలో నలిగిపోతున్నటువంటి వారు, వ్యర్థమైనటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి వారిని మరి రక్షించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన తోడుగా ఉంటున్నాడు. ఆయన విడిపిస్తూ ఉంటున్నాడు, నడిపిస్తూ ఉంటున్నాడు, పోషిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి, వారితో చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేల్ యొక్క ప్రజల పట్ల కనికరము చూపుతూ ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు, ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన ప్రేమకు అంతము లేదు. భూమికి ఆకాశానికి ఎంత విశాలంగా ఉంటున్నదో తన ప్రజల పట్ల ఆయన అంత ప్రేమ కలిగి ఉంటున్నాడు. మరి అంత మాత్రమే కాదు, కానీ ఆయన కోపము నిమిషం మాత్రమే, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మరి ఇశ్రాయేల్ యొక్క ప్రజలు వ్యర్థమైనటువంటి మరి కార్యాల్లో వారు నిమగ్నమై ఉంటున్నారు. అందుకే దేవుడు వారిపైన కోపగించుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తుంటున్నాం. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైందును గనక వారు నీ మీద యుద్ధం చేదురుగా నిన్ను జయింపకపోదురని. ఎందుకనగా జీవం కలిగినటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తన ప్రజల పక్షాన ఉంటున్నాడు. కాబట్టి వారు ఎన్ని యుద్ధాలు చేసినా, వారు ఎన్ని పోరాటాలు చేసినా ఆ యొక్క యుద్ధంలో వారికి మరి అపజయమే, జయం లేదు. ఎందుకనగా దేవుని బిడ్డలపైన తిరుగుబాటు చేసేటువంటి వారికి ఎప్పుడైనా కూడా అపజయమే కలుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే 19వ వచనంలో, కాబట్టి యెహోవా ఎలాగో సెలవిచ్చును, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధి నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందు వారు నీ తట్టుకును తిరగవలను కానీ నీవు వారి తట్టుకు తిరగకూడదు. ఎంత గొప్ప మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఇర్మియా ప్రవక్తను ఒక సాధనముగా దేవుడు తన ప్రజల కొరకు వాడుకుంటూ ఉంటున్నాడు.
భయపడాల్సిన అవసరం లేదు. నేను నీకు తోడై ఉంటున్నాను, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉంటున్నాను గనక మరి నీ పైన ఎవరైతే పోరాటాలు చేస్తారో, ఎవరైతే యుద్ధాలు చేస్తారో వారు జయింపచాలరు. ఎందుకనగా ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మన పక్షమున ఉంటున్నాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా, మన కుటుంబ జీవితంలో కూడా, మన వ్యక్తిగత జీవితంలో కూడా అనేక పోరాటాలు, అనేక బాధలు, అనేక కష్టాలు ఎదురైనప్పటికీ దేవుడు మన పక్షాన ఉంటున్నాడు. కాబట్టి మరి ఆ వాటిల్లో నుండి విడుదల, వాటిల్లో నుండి మనకు సమాధానం, మరి పాపములో నుండి రక్షణ మనకు దొరుకుతూ ఉంటుంది. ఎంత గొప్ప సత్యాలను దేవుడు మనకిస్తుంటాడు. ఈ ఉదయకాల సమయంలో మనం రక్షించుటకును విడిపించుటకును సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఆయన తట్టు తిరిగి ఆయన ప్రార్థించేటువంటి వారిగా, ఆయన ఆరాధించేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్.